నియోజకవర్గంలో మెగా జాబ్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మదనమోహన్ రావు గారు సాటర్డే ఈ జాబ్ చాలా చాలా మంది రైతులు కూడా దాడిపోయారు. చాలా మంది వస్తారు. 70% యువతలు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకుముందు కూడా చాలా మంది చేస్తున్నారు. అందుకని జాబ్ ఆఫర్ కూడా ఇమీడియట్ గా ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళతో కూడా కొన్ని అప్డేట్స్ హెచ్ఆర్స్ నేను కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇదంతా ప్రొవైడ్ చేసిన వర్షం వల్ల మాకేమైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నానికంటే దేవుడిని అనుకున్నాం కదా. రావాలందరికీ అంతా రాత్రి 2 గంటలకు ఏం చేద్దాం అప్పుడే చెప్తాను. మనం సిన్సియర్గా చేస్తున్నాం, మంచి ఉద్యోగం యజ్ఞం చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మన సూర్య రాత్రి మాట్లాడాలి. మా స్థాయికి ఏం కాదు, మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. దేవుడు ఆపుతాడు, ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈరోజు ఆపండి దేవుడు ఆలోచిస్తున్నాం. యూత్ ఇండస్ట్రీస్ కూడా ట్రై చేస్తామని ఫస్ట్ అయితే మనకు జాబ్ వస్తే చాలా మంది యూత్ మన గ్రామంలో వేస్ట్ కడతారు. పేదరికం నుంచి వచ్చి ఎక్కడ జాబ్ చేసుకోవాలి అంటే హైదరాబాద్ ఉండాలంటే ఖర్చు అయిపోతున్నాం. ఈ మధ్య మారిన తర్వాత 20-30% ఇంకా పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. బతికే పరిస్థితి ఉండట్లేదు. పాపం ఏం చేస్తుంటే రిటర్న్ వస్తుంది. తల్లిదండ్రులకు చదువులేదు, పొలంలో పని చేసుకుంటే కైకిలు చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తలేదు. ఈ కన్ఫ్యూజన్ నాకు రోజు 1000 మందిని చూస్తాను. నాకు డైలీ అది 30-40% మా పిల్లలకి జాబ్ లేదు. ఈ బాధతో గత 8 నెలల నుంచి మా టీంతో అందరితో చేయాలి. నాకు టైం దొరుకుతుంది. ఇంతమందితో మాట్లాడడం చాలా టైం పడుతుంది. ప్లస్ మా పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ముందరైతే అన్నా మేమే భోజనం పెట్టుకుంటాం. భోజనం పెడతాను నేను అడగక ముందే ఇది నేను పెడతానంటే నేనే పెట్టుకుంటానని చెప్పేసి చాలా మంది భోజనం పెడతాను. 3 మంది భోజనం పెడతాను. భోజనం కూడా మేము రెడీ చేస్తున్నాం బ్యాక్ సైడ్. అన్ఫార్చునేట్ వర్షం వల్ల పిల్లలందరికీ భోజనం పెడతామని డిసైడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం పెడతాను. మా వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతంలో మీరు కూడా ఈ ప్రాంతంలో ప్రాంతం గడ్డ నీళ్ళు తాగినందుకు మీరు మంచి ఉద్యోగంలో మంచి క్రమశిక్షణ పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, హార్డ్ వర్క్ చేయండి. మంచి ప్రొఫెషనల్స్ వస్తాయి. అదే మీ తల్లిదండ్రులకు శ్రీరామ రక్ష అవుతుంది. మీరు ఈ ప్రాంతానికి శ్రీరామ రక్ష అవుతుంది. మిమ్మల్ని చూసి మీ గ్రామాల్లో మీ తండాల్లో మీ దోస్తులు కానీ వాళ్ళు కూడా ఇలాగ పనిచేయాలనుకున్నప్పుడు అక్కడ ఈ ఎకానమీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎల్లారెడ్డి అనేది తొందరగానే అభివృద్ధి కూడా దూసుకుపోతూ ఉంది. టాప్ 10 కాన్స్టిట్యూన్సీలో ఈరోజైతే 90% ఉన్నాం. బ్యాక్ ఉన్నాం. మేము 112 కాన్స్టిట్యూన్సీలో మేము 110-112 అది దాన్ని టాప్ 10లో తీసుకురావాలని నా కోరిక. ధన్యవాదాలు.